శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం గురువారం దినం. చాలా జ్యేష్ఠమాసంలో చివరి జ్యేష్ఠమాసం చతుర్దశి తిథి ఉంటుంది. ఈరోజు మృగశిర నక్షత్రం సంపూర్ణంగా ఉండడం, చంద్రుడు ఉదయకాలం వరకు 2 పాదాలు వరకు వృషభం చంద్రాష్టమం తొలగిపోయి మధ్యాహ్నం తర్వాత భాగ్యరాజ్యస్థానంలోకి చేరడం చాలా శుభకరం. రవి బుధ చంద్ర అధికారకం స్థానంలో చేరుతూ అమావాస్య గడియలకు ప్రత్యేకించి ఈ అమావాస్య గడియలు కూడా చాలా ప్రత్యేకించి సంపూర్ణ బలం కలిగిస్తుంది. మన రాశికే అది అదృష్ట యోగాలు ప్రారంభం అవ్వడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది. తదుపరి రోజు మీకు అమావాస్య గురించి సంపూర్ణంగా మీకు వివరిస్తున్నాను. ఇప్పుడున్న ఈ రోజుటి గోచర ఫలితాలు శుభశాతం చాలా వరకు సంపూర్ణ బలంగా ఉంటుంది. కానీ కార్యక్రమాలన్నీ కూడా నెమ్మదిగా జరుగుతూ ముందుకు సాగుతుంది. ఏ కార్యక్రమాలైనా అతి వేగంగా చేయలేరు. కొన్ని చంద్రుడు 9వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత సంపూర్ణ బలం కలిగింది కదా, దాని రెట్టింపు సంఖ్యలో పనిచేస్తుందా అంటే అమావాస్య గడియల దగ్గర చంద్రుడి యొక్క బలం కూడా కోల్పోతాడు. అందువల్ల చంద్రబలం ఎప్పుడు కోల్పోతుందో మనకు కొన్ని చీకటిగా కొన్ని సమస్యలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని చిన్నపాటి అశుభ వార్తలు కూడా మన చెవికి పడడానికి కూడా అవకాశం ఉంటుంది. కొన్ని సమస్యలు తెరపైకి రావడం, దాని గురించి మనం ఎక్కువ ఆలోచించి గందరగోళంగా మనస్తత్వం పెట్టుకోవడం, అలాంటిదన్నీ ఈరోజు తెరపైకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ గోచార రీతిగా సంపూర్ణ బలం కలిగే రోజులు కూడా ప్రారంభమవుతుంది. ఈరోజు తులారాశి వారు ఏ కార్యక్రమాల్లో ఉన్న దైవ అనుగ్రహ పూజల్లోకి దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేయించుకోవడం చాలా శుభకరం. గురు అష్టమంలో నుండి మనకు ఆయన యొక్క అనుగ్రహాన్ని కోసం సంపూర్ణంగా మనం పాటించడం వల్ల మంచి ఫలితాలు అనేది ఉంటుంది. ఈ అష్టమ గురువు యొక్క ఫలితము, అలాగే శని కూడా వక్రస్థితికి వచ్చారు ఆయన. అందువల్ల మనకు శని వక్రస్థితికి వస్తే ఏమవుతుంది, అది మకర రాశిలోకి సంపూర్ణంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల మకరము పంచమము, అందువల్ల ఉన్న ఫలంగా కుటుంబంలో ఒక తుఫానులాగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండడానికి అవకాశం ఉంటుంది. లేక సామరస్యమైన కొన్ని ఇబ్బందులని తొలగించేదానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ కొద్దిగా ఉత్సాహం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడు శని పంచమ బలానికి దారి తీస్తున్న వ్యక్తి కేంద్రానికి రావడం, అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు వాహన సుఖస్థానానికి రావడం, అందువల్ల గురువు యొక్క చూపు వల్ల మకర రాశికి ఈ అర్ధాష్టమ శని అంటారు దీన్ని. అందువల్ల వక్రస్థితికి వచ్చేటప్పుడు కొంచెం అర్ధాష్టమ శనికి చూపు పడడం, కొంచెం ఇబ్బందులని ఉండడం వల్ల గురువు యొక్క అనుగ్రహం ద్వారా మనకు సంపూర్ణ బలం ఉంటుంది. ఈరోజు మనసు రీతిగా ప్రేమించిన వాళ్ళు, వాళ్ళ మనసులో ఉన్న అత్యధిక ప్రేమ ఈరోజు తగ్గిపోవడం, మానసిక ఒత్తిడి గందరగోళంగా ఉంటుంది, మనసు ఆందోళనకరంగా ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు మన యొక్క చంద్రబలం కోల్పోయినప్పుడు ఇక్కడ శుక్ర గ్రహాధిపతి ఒక స్థానానికి రాబోతున్నారు ఆయన, అలాగే బుధ గ్రహాధిపతి కూడా కర్కట రాశిలోనే ఉన్నారు. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసు రీతిగా ఏదో దెబ్బ తగిలిన వాళ్ళకి పూత పూయడానికి కూడా మనస్తత్వం ఎవరు ఉండరు. అందువల్ల కొద్దిగా ఆలోచించి మనసుని దృఢం చేసుకొని కొద్ది రోజులు గడించేదానికి అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు మనకు ఆర్థిక పరమైన విషయాల్లో, డబ్బుల పరమైన విషయాల్లో ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. చెప్పిన మనం తీసుకున్న స్థానంలో డబ్బులు కానీ, లేదా మనం రావలసిన డబ్బుల విషయాలు కానీ చాలా పొదుపుగా మాట్లాడడం, దాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఈరోజు కాకపోతే భాగ్యస్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు అప్పులు తీరిపోయే అవకాశాలు కూడా మనకు వస్తుంది. ఎదురు చూసిన డబ్బులు కూడా రావచ్చు. వ్యాపార రంగంలో రెట్టింపు సంఖ్యలో వ్యాపారం జరగచ్చు. అలాగే చాలా వరకు మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల శుభం అశుభ శాతాలు మధ్యలో ఈరోజు దినం ఉంటుంది.
100% మాత్రమే అధికార బలం, గ్రహాల యొక్క బలం ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ప్రత్యేకించి కొద్దిగా మానసిక ఒత్తిడి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. శస్త్రచికిత్సలు చేయాలనే వాళ్ళకి 1-2 రోజులు తర్వాత చేయించుకోవడం మంచిది, నయం అవుతుంది. కానీ అత్యవసర శస్త్రచికిత్సలు చేసిన సంపూర్ణ బలం అనేది వస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల జాగ్రత్తగా డాక్టర్ని సంప్రదించి, మీరు వైద్యులను సంప్రదించి ఖచ్చితంగా చేసేయండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా తొలగిపోతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం కొద్దిమందికి మనోవేదనని కలిగించున్న వారికి వాళ్ళు తేరుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు దైవం అనుగ్రహ పూజల ద్వారా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నవగ్రహ ప్రదర్శన చేయించుకోవడం వల్ల కూడా ఇబ్బందులు తగ్గడానికి అవకాశం ఉంది. ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి వాళ్ళు శుభకరంగా ఉంటుంది. వాళ్ళ పరిస్థితులు కూడా మార్పు కలబోతుంది. కానీ చాలామంది ఒక దృఢత్వమైన ఒక మనస్తత్వంలో ఉన్నారు. ఒక చోట నుంచి ఇంకొక చోటికి వెళ్ళిపోవాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కొద్దిగా ఆలోచనలు చేసి నెమ్మదిగా ప్రశాంత వాతావరణంలో అక్కడ పిలుపు వచ్చిన తర్వాత ఇక్కడ రిజైన్ చేయడానికి ప్రయత్నించండి. 1-2-3 రోజుల తర్వాత శుభకరమైన గ్రహాలు సంచారం చేయబోతున్నది. ఇంకా మంచి కంపెనీలో మంచి స్థాయిలో డబ్బులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. 3 రోజులు అంటే తదియ విధియ పంచమి లోపలే మీకు మంచి ఉద్యోగస్థమైన స్థానంలో మీరు చేరుకోవడం జరగబోతుంది. గవర్నమెంట్తో సంబంధించిన ఉద్యోగస్తులకి ఈరోజు సానుకూలంగా పోతారు. మనసు ఏదో తెలియని ఆందోళనతో మీ పనులు మొదలు పెడతారు. కానీ ఎటువంటి ఇబ్బందులు లేదు. పై అధికారుల దగ్గర నుంచి ఒక సమాచారం రావడం వల్ల మనోబలాన్ని కోల్పోయినట్లు కనబడుతుంటారు. కానీ శ్రమతో కూడిన పనులు చకచక చేయడం, అలాగే తోటి ఉద్యోగస్తులు మీకు సహకారం అందించడం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. మీకు శుభ శాతం 50% ఉంది. అలాగే విద్యార్థులకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానాల్లో చంద్రుడు వెళ్ళినా అమావాస్య తర్వాత తదియ విద్యలోనే మీరు విద్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అన్ని చోట్ల మీకు రావాల్సిన కొన్ని సంబంధించిన సమాచారం కూడా అందుకుంటారు. దాని ద్వారా విదేశీ ప్రయాణానికి కూడా అనుకూలం అవుతుంది. డబ్బుల పరమైన విషయాల్లో ఆటంకాలు ఉంటాయి, కానీ ఆ బ్యాంక్ పరంగా కొన్ని విషయాలు కూడా మీకు సానుకూలం అవుతుంది. అలాగే ఈరోజు ప్రత్యేకించి నిరుద్యోగులకి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ బుధగ్రహం దశమ స్థానానికి వచ్చినాయి, శుక్రగ్రహం కూడా రాబోతుంది. మీకు మీ కుటుంబ సభ్యులకి మీ యొక్క ఉద్యోగ రీతిగా ప్రయత్నాలు ఫలిస్తాయి. 100 మందిలో ఖచ్చితంగా 50 మందికి ఉద్యోగ అవకాశాలు రావడం జరగబోతుంది. మంచి స్థాయిలో ఉద్యోగం జరుగుతుంది. ప్రశాంత వాతావరణంలో మంచి స్థాయిలో పూజలు చేయండి. మంచిగా మీకు మంచి ఉద్యోగ స్థానం దక్కించుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది నిరుద్యోగులకి. ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి కుటుంబపరమైన విషయాల్లో చిక్కుముడి విప్పలేక ఇబ్బందులు పడుతుంటారు. తల్లిదండ్రులు అంటే తల్లికి కొడుకుకు మధ్యలో కొన్ని విభేదాలు, కోడలకు మధ్యలో మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. కానీ ఎక్కువగా మనశ్శాంతిని యజమానురాలు చాలా అశాంతిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో దక్షిణామూర్తి దైవ అనుగ్రహ పూజలు ఇంటిల్లపాది సంతోషాని కోసమే దైవ అనుగ్రహ పూజలు చేయడం మంచి ఫలితం ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా దక్షిణామూర్తి చిన్న పటం అనేది ఒకటి పెట్టుకోవడం, మీ పిల్లలు పూర్తిగా ఉదయించిన సూర్యుడు తర్వాత ఆ దక్షిణామూర్తిని దైవ అనుగ్రహ చూపులకి కంటి చూపు ద్వారా స్వామివారిని దర్శించుకోవడం పిల్లలకు చదువు విషయాల్లో విద్య విషయాల్లో కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులు లేకుండా ఆ దక్షిణామూర్తి యొక్క పటం ఉంటే మంచి ఫలితం అనేది కనబడుతుంది. గురువు యొక్క అనుగ్రహం పరంపర అనేది ఉండాలి. ఖచ్చితంగా గురువు యొక్క ఆధీనంలో ఉంటేనే సూచనల పరంగా మనకు మంచి జరుగుతుంది. అలాగే తులారాశి వారికి అదృష్ట జాతి ఉంగరం పంచమ రాశ్యాధిపతి శని అయినందువల్ల కొద్దిమంది ఎడమ చేతి మధ్య వేలుకు నీలం వాడచ్చు. ఇది ఎక్కువ శాతం
క్యారెట్స్ అవసరం లేదు. మినిమం 1.5 క్యారెట్ అని దొరుకుతుంది బజార్లో. మీరు మంచి జాతి రత్నాలు గురించి ఆలోచించి ఒక ఎడమ చేతి మధ్య వేలుకు ఒకటి వేసుకోవచ్చు. అలాగే మీరు భాగ్యస్థానాధిపతి బుధుడు ఆకుపచ్చ ఉంగరం వేయడం వల్ల కూడా కొన్ని ఆరోగ్యపరమైన విషయాలు, ఒకటి మనకు మనోబలాన్ని ఇచ్చే దైవ బలం. కానీ తులారాశికి అధిపతి అయిన వ్యక్తి ఎవరంటే ఉంగరంలో వైడూర్యం ఉంగరం అంటే మనకు డైమండ్ ఉంగరము పెట్టుకోవాలి. కానీ డైమండ్ ఉంగరం పెట్టుకుంటే అత్యంత వేగంగా అయిపోతారు. చాలా వేగంగా దూకుడు తత్వం ఉంటుంది, మానసిక ఒత్తిడి ఉంటుంది. అందువల్ల దాన్ని వాడుకోకుండా ఉండడం మంచిది. ప్రస్తుతానికి ఇది దైవానుగ్రహ పూజలే పరిహారాల ద్వారా స్త్రీలు, వ్యాపార రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రత్యేకించి వాళ్ళ ఉద్యోగంలో ఉన్నత పదవిని అలంకరిస్తారు. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.